హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ స్టూడియోస్. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ జరగబోయే ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామినేషన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ. ఓకేనా, ఆగస్ట్లో ఎగ్జామ్ ఉండబోతుంది ప్రిలిమినరీ. సో మనకు టైం చాలా తక్కువ ఉంది, ఓన్లీ 2 months ఉంది. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీ ప్రిపరేషన్ని స్పీడప్ చేయాలి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఉన్న టైంలో మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో మీరు మెయిన్స్ దీంతో పాటు కూడా మెయిన్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, కరెంట్ అఫైర్స్ వీక్లీ కానీ కుదిరితే డైలీ కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్ఆర్బీస్లో బ్యాంకింగ్ అవేర్నెస్ స్టాటిక్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, చలో ఇవాళ సెషన్లో మనం పజిల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఒక 5 puzzles ప్రాక్టీస్ కోసం. ఓకేనా, చలో పజిల్స్ లెవెల్ చూడండి. నాకంటే ముందు ఒకసారి మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చేశారా? చలో 7 boxes F, J, G, I, K, A and H are kept one above another but not necessarily in the same order. They contain different number of cups in them. I contains 32 cups. So box I లో ఎన్ని కప్స్ ఉన్నాయండి? బాక్స్ I లో 32 cups ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ 2 boxes are kept between box I and H. బాక్స్ I కి H కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2 boxes. బాక్స్ containing 13 cups is placed just below box H. బాక్స్ H కి జస్ట్ బిలో ఎన్ని కప్స్ ఉన్న బాక్స్ ఉంది? 13 cups ఉన్న బాక్స్ ఉంది. ఓకే, జస్ట్ బిలో అంటే దానికి ఇమీడియట్లీ కింద. And box K contains 5/8 of the number of cups present in box F. Box K లో ఎన్ని ఉన్నాయండి? 5/8 of box F. Neither F nor J is kept at bottom. So F గానీ J గానీ బాటంలో రాకూడదు. నెక్స్ట్ బాక్స్ G containing 13 cups. సో ఇక్కడ 13 cups ఉన్న బాక్స్ కోసం ఆల్రెడీ మాట్లాడడం. సో 13 cups ఉన్న బాక్స్ ఎవరిదండి? బాక్స్ J ది. అంటే H కి ఇమిడియట్ కింద ఎవరున్నారు? బాక్స్ G. బాక్స్ K is above box containing 51 cups. సో బాక్స్ K ఎలా ఉందంట? above box containing 51 cups. 51 cups ఉన్న బాక్స్కి పైన K ఉంది. అండ్ the box containing 51 cups and box containing 51 cups which is above box J. సో 51 cups ఉన్న బాక్స్ ఏంటి? Jకి పై వైపు ఉంది. అంటే Jకి పైన మినిమం 2 boxes ఉండాలి పక్క. ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇంకా, బట్ ఈ 2 cups అయితే పక్క కదా, పక్క. వన్ ఆఫ్ ద బాక్సెస్ కంటైనింగ్ 29 cups. ఇందులో ఒక బాక్స్లో 29 cups ఉన్నాయి. ఓకే, 2 boxes are kept between box J and F. బాక్స్ J కి F కి మధ్యలో 2 boxes ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అబోవ్ బాక్స్ I. సో వీళ్ళిద్దరిలో ఒక బాక్స్ మాత్రమే, అవుట్ ఆఫ్ 2 ఒక బాక్స్ మాత్రమే బాక్స్ I అనే బాక్స్కి పై వైపు ఉంటుంది. నెక్స్ట్ 2 boxes are between boxes containing 40 and 81. 81 which is not above box containing 40 cups. సో 40 cupsకి 81 cups ఉన్న బాక్స్కి 2 boxes ఉన్నాయి మధ్యలో. అండ్ 40 cups అనే బాక్స్కి పై వైపు 81 లేదు. అంటే 40 cups ఉన్న బాక్స్కి కిందన దిగువ వైపు 81 ఉంది. ఇంతేగా. నెక్స్ట్ బాక్స్ A కంటైన్స్ కప్స్ విచ్ ఈస్ మోర్ దెన్ బాక్స్ F. బాక్స్ Aలో ఉన్నవి బాక్స్ Fలో ఉన్న కప్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ A అండ్ F ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ బిట్వీన్ A అండ్ H. ఏకి Fకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయో ఏకి Hకి కూడా అన్నే బాక్సెస్ ఉండాలంటున్నాడు. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ Hకి Aకి మధ్యలో 2 boxes ఉన్నాయనుకోండి. అంటే Hకి Aకి మధ్యలో ఇప్పుడు ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 2. అంటే Aకి Fకి కూడా మధ్యలో 2 boxes ఉండాలి. నేను 2 boxes వదిలి ఇటు F పెట్టలేను కదా, ఖచ్చితంగా F ఇటు పెట్టుకోవాలి, ఇటే పెట్టుకోవాలి. అవునా కదా? అంటే ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నాడు అంటే Hకి Fకి ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకి ఎవరు ఉంటారు? A ఉంటాడు. ఓకేనా, ఎన్ని బాక్సెస్ అనేవి తెలీదు, ఎన్ని బాక్సెస్ అనేది మనకు తెలియదు, బట్ Hకి Aకి ఎన్నైతే బాక్సెస్ ఉండాలో Aకి Fకి కూడా అన్నే బాక్సెస్ ఉంటాయి. ఇది పక్కా. ఓకేనా, ఇప్పుడు అరేంజ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సార్ అలా ఎందుకు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను? ఒక్కసారి చూడండి. బాక్స్ I. సో చూడండి, బాక్స్ I అక్కడ నుంచి 2 persons వదిలేసి H, ఇమీడియట్ బిలో G. బాక్స్ Gలో 13 cups ఉన్నాయి. ఓకే, ఇలా రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు. చాలామంది ఇలా అంటారు, సార్ 2 persons వదిలి ఇక్కడ H పెట్టుకోవచ్చు, Hకి ఇమీడియట్ బిలో G దగ్గర 13 cups ఉన్నాయి. ఇది ఒక పాసిబిలిటీనే, ఇది కూడా ఒక పాసిబిలిటీనే. బట్ నేను ఫస్ట్ దేన్ని ట్రై చేస్తానంటే దీన్ని ట్రై చేస్తాను. సార్ అలా ఎందుకు సార్? సో చూడండి, ఇక్కడ ఎక్కువ స్పేసెస్ ఫిల్ అయినాయి, లెంత్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ లెంత్ మాత్రం తక్కువ ఉంది. సో లెంత్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే త్వరగా రాంగ్ అయిపోద్ది. అప్పుడు మనం ఈ పాసిబిలిటీలో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాను, ఈ పాసిబిలిటీకి ఇస్తాను. సో ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పటికి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఐకి పైన మ్యాక్సిమం ఎన్ని బాక్సెస్ పెట్టచ్చు? ఐకి పై వైపు. సో ఉన్నవే 7 boxes కదా, ఐకి పై వైపు ఎన్ని బాక్సెస్ పెట్టచ్చు? మ్యాక్సిమం 2 పెట్టచ్చు, అంతకంటే ఎక్కువ ఇంపాసిబుల్. అయితే మనకి ఇక్కడ ఒక కండిషన్ చూడండి, J అండ్ F వీళ్ళిద్దరికి 2 boxes ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే I అనే బాక్స్కి పైన ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే బాక్స్కి పైన నేను జే పెట్టడానికి ట్రై చేస్తాను అనుకోండి. అలా ట్రై చేస్తే నాకు ఏమవుతుందంటే జే అనే బాక్స్కి పైన మినిమం 2 ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే బాక్స్కి పైన మినిమం జే ఇక్కడ కనీసం పెట్టాను అనుకోండి. ఇప్పుడు జేకి ఖచ్చితంగా పైన ఇంకొక 2 బాక్సెస్ ఉండాలి కదా. 51 కప్స్ ఉన్న బాక్స్ ఒకటి, కే బాక్స్ ఒకటి. సో ఆ రెండు పెట్టడం కుదరదుగా, ఎక్కువ మంది అయిపోతున్నారు, కుదరదుగా. సో జే ఖచ్చితంగా ఐకి పై వైపు రాదు, అంటే ఖచ్చితంగా ఎఫ్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మ్యాక్సిమం ఐకి పై వైపు 2 ప్లేసెస్ పాసిబుల్. సో ఆ 2 ప్లేసెస్ పాసిబుల్ కాబట్టి ఆ 2 ప్లేసెస్లో నేను ఎఫ్ ఒక్కొక్క దగ్గర పెట్టి ట్రై చేశాను అనుకోండి, పాసిబిలిటీస్ ఎట్లా వస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఫస్ట్ ఇక్కడ పెట్టాను అనుకోండి. అప్పుడు ఎఫ్కి హెచ్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో నాకు ఎవరు ఉండాలి? ఏ ఉండాలి, అంతే కదా. ఎఫ్కి హెచ్కి మధ్యలో ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఏ ఉండాలి. అది పాసిబుల్ అయినా చూడండి. ఎఫ్ నుంచి హెచ్కి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4. మరి 4 బాక్సెస్ ఉండేటప్పుడు ఎగ్జాక్ట్లీ మిడిల్ నాకు ఎక్కడ వస్తుంది? రాదు కదా. సో అది కుదరదు. సో ఎఫ్ ఇక్కడ పెట్టారనుకోండి, సో ఎఫ్ నుంచి 1 పర్సన్ వదిలేసి ఏ ఇక్కడ పెట్టండి, ఏ నుంచి 1 పర్సన్ వదిలేసి హెచ్ ఇక్కడ అవుతుంది, అంతేగా, వేరే పాసిబిలిటీ లేదు. క్లియర్? నెక్స్ట్ ఐ దగ్గర ఎన్ని బాక్సెస్ ఉన్నాయని చెప్పాడు, ఎన్ని కప్స్ అని చెప్పాడు? 32. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ ఈ పాసిబిలిటీ కాసేపు పక్కన పెడదాం. 1 సెకండ్. ఐ దగ్గర 32 ఉన్నాయి అండ్ జీ దగ్గర 13. నెక్స్ట్ ఎఫ్ఎల్లోనే ఇక్కడ పెట్టేసాం కాబట్టి ఎఫ్ దగ్గర నుంచి 2 పర్సన్స్ వదిలేసి జే ఇక్కడ మాత్రమే పెట్టాలి, వేరే చాయిస్ లేదు. నెక్స్ట్ జే అనే బాక్స్కి పైన 51 ఉన్న బాక్స్ ఉండాలి అండ్ జే అనే బాక్స్ పైన కే పెట్టుకోవాలి. నాకు కే పెట్టుకోవడానికి చూడండి, నాకు 7 బాక్సెస్ అంటే ఇంకొక బాక్స్ ఈ పైన ఉండొచ్చు లేదా ఈ కింద కూడా ఉండొచ్చు. బట్ జే అనే బాక్స్కి పైన కే ఉండాలి, అంటే కే ఇక్కడ పెట్టేసేయచ్చు, వేరే చాయిస్ లేదు కదా, ఇంకా ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు కదా. సో కే అక్కడ పెట్టుకున్న తర్వాత జేకి పైన నేను 51 బాక్స్ పెట్టుకోవాలి, 51 కప్స్ ఉన్న బాక్స్ పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టుకోవచ్చు? నేను ఇక్కడ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. సార్ అలా ఎందుకు? ఎందుకంటే ఇక్కడ ఎఫ్ ఉంది కదా, బాక్స్ ఎఫ్, అది ఖచ్చితంగా 8కి మల్టిపుల్ అయి ఉండాలి, అప్పుడే కదా కేలో ఉన్న నెంబర్ ఆఫ్ కప్స్ అనేవి ఇంటీజర్ వస్తుంది, లేకపోతే డెసిమల్ వస్తుంది. డెసిమల్ నాట్ పాసిబుల్ కదా. సో ఎఫ్ దగ్గర నేను 51 పెట్టడం కుదరదు. పోనీ కే దగ్గర 51 పెట్టడం కుదురుతుందా అంటే అది కుదరదు. ఎందుకు? 51 కప్స్ ఉన్న బాక్స్కి పైన కే ఉండాలి, అంతేగాని కే దగ్గర 51 కప్స్ ఉండకూడదు. కాబట్టి 51కి నాకు ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, ఇక్కడ ఒక దగ్గరే. అండ్ బాక్స్ ఎఫ్ దగ్గర నేను ఏ వాల్యూ పెట్టచ్చు? ఇక్కడ నాకు 8 మల్టిపుల్స్ నేను 2 చూసాను, ఒకటి 32, ఇంకొకటి 40. సో నేను 40 ఇక్కడ పెడితే, ఒకవేళ 40 ఇక్కడ పెడితే నేను దానికి 5/8 కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. 5/8 ఎంత? 25. సో ఆ 25 కప్స్ ఎవరి దగ్గర ఉండాలి? కే దగ్గర ఉండాలి, అంతేగా. నెక్స్ట్ 40 నుంచి దిగువ వైపు 2 పర్సన్స్ వదిలేసి 81 పెట్టాలి. ఇక్కడ నేను 81 పెట్టొచ్చా? పెట్టొచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కదా. నెక్స్ట్ ఇందులో వన్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి 29 కప్స్ ఉండాలి. సో ఇందులో ఒకే ఒక బాక్స్ ఖాళీగా ఉంది, అందులో 29 కప్స్ ఉన్నాయి. ఆన్సర్ ఖతం. క్లియర్? నెక్స్ట్ ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చలో ట్రై చేశారా? చలో 9 persons are sitting in a row such that some of them are facing north and some of them are facing south. Okay, G sits in the middle of the row and faces north. So G middle of the row అంటే G కి ఇటువైపు 4 ఉంటారు 9 members arrangement లో, ఇటువైపు 4 ఉంటారు 9 members arrangement లో. ఓకే, అండ్ ఫేసెస్ నార్త్. సో G డైరెక్షన్ పైకి పెడుతున్నాను అండ్ పై వైపే నార్త్ అని ఫిక్స్ చేస్తున్నాను కాసేపటికి. ఓకేనా? నెక్స్ట్ నాట్ మోర్ దెన్ 3 persons ఆర్ ఫేసింగ్ సౌత్ అంటే మ్యాక్సిమం 3 persons మాత్రమే సౌత్ ఫేస్ చేయగలరు, అంతకంటే ఎక్కువ ఇంపాసిబుల్. H is immediate left of D. H అనే బాక్స్, D అనే బాక్స్ కి ఇమీడియట్ లెఫ్ట్. E faces south and faces same direction as B. So E, B. E faces south అంటే సేమ్ డైరెక్షన్ as B అంటే B కూడా సౌతే, అంటే వీళ్ళిద్దరు కూడా ఏంటండి సౌత్ డైరెక్షన్. ఓకే, the one sitting at the end are facing opposite direction. సో ఎండ్స్ లో ఉండే ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. సో ఎండ్స్ లో ఉండే ఇద్దరు కూడా ఆపోజిట్ లో ఫేస్ చేయాలి, వాళ్ళ డైరెక్షన్స్ ఆపోజిట్ లో ఉండాలి. C, who sits నెక్స్ట్ టు G అండ్ I are immediate left to each other. ఎవరండి? C ఎవరంట? C ఎవరంట? Who sits next to G. C ఎవరంట? Who sits next to G. అంటే C కి ఇమీడియట్ నైబర్ లో G ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఎలా చదవాలి? C, who sits next to G and I are immediate left to each other. అంటే ఇక్కడ ఎవరెవరు immediate left to each other? G and I. ఇక్కడ ఎవరెవరు immediate left to each other అండి? G and I.
కాదు. సి అండ్ ఐ ఆర్ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్. సార్ అలా ఎలాగా? ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. సి కోసం మాట్లాడుతున్నాడు. సి ఎవరంట? సి ఎవరంట? సి కోసం చెప్తున్నాడు. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. సి ఎవరంట? ఎవరైతే జీకి నైబరో తను అండ్ ఐ వీళ్ళిద్దరూ కూడా ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్ అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే సి అండ్ ఐ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్. అది ఎప్పుడు పాసిబుల్? సో ఐ పైకి చూస్తే చూడండి, ఐకి లెఫ్ట్ సైడ్లో సి అండ్ సి అప్పుడు డైరెక్షన్ ఎటు ఉండాలి? కింద వైపు ఉండాలి. అప్పుడే కదా సికి లెఫ్ట్ సైడ్లో ఐ. వేరే చాయిస్ లేదు. అండ్ జీకి నైబర్లో సి ఉండాలి. అంటే సి ఇటువైపు ఉండొచ్చు లేదా సి ఇటువైపు ఉండొచ్చు. 2 చాయిసెస్. అండ్ 4 పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి మధ్యలో 4 పర్సన్స్ ఉన్నారు. 1 సెకండ్. ఓకే, 2 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ బి. ఈకి బీకి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. ఓకే, బి హూ ఈజ్ రైట్ టు జీ. అంటే జీకి రైట్ సైడ్లో ఎవరు ఉండాలంటే బి. అంటే బీకి పాసిబుల్ ప్లేసెస్ ఏంటి? ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ఇక్కడ పెట్టాను అనుకోండి. ఇమీడియట్ నైబర్లో సి ఉండాలని చెప్పాను కదా. సి ఇక్కడ పెట్టాను, ఖచ్చితంగా ఐ ఎక్కడ పెట్టాలి? ఐ ఇక్కడే పెట్టాలి. అలా పెట్టేటప్పుడు నేను బి కోసం ఒక 2 ప్లేసెస్ ఇవే ఖాళీగా ఉన్నాయి. సో జీకి రైట్ సైడ్లో బి ఉండాలి కదా. జీకి రైట్ సైడ్లో బి ఉండాలి. సో బి ఒకవేళ ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు నేను 2 పర్సన్స్ వదిలేసి ఈ పెట్టడం కుదురుతుందా? కుదరదు. పోనీ బి ఇక్కడ పెట్టారనుకోండి, 2 పర్సన్స్ వదిలేసి ఇటువైపు ఈ పెట్టడం కుదురుతుందా? అది కుదరట్లా. అంటే సిని ఐని ఇటు పెట్టుకోకూడదు. సో అది ఇటువైపు తీసేసండి. సి ఇక్కడే పెట్టండి, ఐ ఇక్కడే పెట్టండి. అండ్ వీళ్ళిద్దరూ ఒకరికొకరు లెఫ్ట్ టు ఈచ్ అదర్. అంటే సి ఖచ్చితంగా పైకి చూస్తే సికి లెఫ్ట్ ఐ ఉంటుంది. ఐ ఖచ్చితంగా కిందకి చూస్తే ఐకి లెఫ్ట్ సి ఉంటుంది. సార్ మరి ఇక్కడ డైరెక్షన్స్ ఎలా పెట్టారు కదా సార్? మీరు దీన్ని జస్ట్ రివర్స్ చేయండి. ఇక్కడ సి ఐ ఉంది, ఇక్కడ ఐసి ఉంది. ఓకేనా? సో వాళ్ళిద్దరూ ఇమీడియట్ లెఫ్ట్ టు ఈచ్ అదర్. అది కూడా క్లియర్. నెక్స్ట్ ఇంకేమని చెప్పాడు? ఇప్పుడు బీని ఎక్కడ పెట్టవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను బి ఇక్కడ పెట్టాను అనుకోండి, 2 పర్సన్స్ వదిలేసి ఇక్కడ ఈని పెట్టనా? కుదరదు. సో బీని ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పుడు కుదరచ్చు. బట్ ఒకవేళ బీని ఇక్కడ పెడితే కుదరట్లేదు ఈని పెట్టడం. బీని ఒకవేళ ఇక్కడ పెట్టాను అనుకోండి, అప్పటికి కుదరదు ఈని పెట్టడం. బట్ బీని ఇక్కడ పెడితే అప్పుడు కుదురుతుంది ఈని పెట్టడం. అంటే ఈని నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఈ దగ్గర నుంచి 5 పర్సన్స్ వదిలేసి 1 2 3 4 వదిలేసి ఏని పెట్టుకోవాలి. సో ఇది కూడా పాసిబుల్. ఒకవేళ నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు బీకి. బి ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు? బి ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ బీని నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, అక్కడ నుంచి 1 2 ఇటు ఈని పెట్టడం కుదరదు 2 పర్సన్స్ వదిలేసి. బట్ 1 2 ఇటు ఈని పెట్టుకోవచ్చు. బట్ ఈ దగ్గర నుంచి 4 పర్సన్స్ వదిలేసి ఏని పెట్టాలి, అది కుదరదు కదా. కాబట్టి బీని అక్కడ తీసేసేయండి, ఈని అక్కడ తీసేసేయండి. బీని ఈ చివరి మాత్రమే పెట్టుకోండి, ఈని ఇక్కడ మాత్రమే పెట్టుకోండి, ఏని ఈ చివరి మాత్రమే పెట్టుకోండి. వేరే చాయిస్ లేదు మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హెచ్ అండ్ డి వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండాలి. ఎందుకంటే డీకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్. వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టచ్చు? సో ఈ టూ ప్లేసెస్లో మాత్రమే నేను హెచ్ని డీని పెట్టచ్చు. ఎలా పెట్టచ్చు? హెచ్ ఇక్కడ పెట్టి డీని పెట్టి హెచ్ డైరెక్షన్ కిందకి ఇవ్వచ్చు, ఇది పాసిబుల్. లేదా హెచ్ ఇక్కడ పెట్టి కాదు హెచ్ ఇక్కడ పెట్టి డీని ఇక్కడ పెట్టి డి డైరెక్షన్ పైకి ఇవ్వచ్చు. లేదు అంటే డి ఇక్కడ పెట్టి హెచ్ ఇక్కడ పెట్టి డి డైరెక్షన్ కిందకి ఇవ్వచ్చు కదా. రెండు పాసిబులే. జీకి రైట్ సైడ్లో బి అన్నాడు, ఈబీ సౌత్. ఏ దగ్గర నుంచి ఈ దగ్గర నుంచి 2 పర్సన్స్ వదిలేసి బి. ఓకే, ఈ అండ్ బి ఇద్దరు సౌత్. చూడండి, ఈ అండ్ బి వీళ్ళిద్దరూ కూడా సౌత్ చూస్తున్నారు. చూడండి, పై వైపు నార్త్ అయితే కింద వైపే కదా సౌత్. సో ఈ కూడా సౌత్ అండ్ బి కూడా సౌత్. సో ఇక్కడ ఏమంటున్నాడు, మ్యాక్సిమం 3 పర్సన్స్ మాత్రమే సౌత్ చూడాలి. సో ఆల్రెడీ 3 పర్సన్స్ అయిపోయారు, ఎందుకంటే ఎక్కువ సౌత్ చూడకూడదు. అంటే మిగతా వాళ్ళ డైరెక్షన్స్ అన్ని కూడా పైకే ఉండాలి. అంటే నేను ఇక్కడ డి పెట్టాను అనుకోండి, హెచ్ ఇమీడియట్ లెఫ్ట్లో రావాలంటే డి డైరెక్షన్ కిందకు ఉండాలి. బట్ అది కుదరదు, ఎందుకంటే మ్యాక్సిమం 3 పర్సన్స్ అయిపోయారు. సో డి ఇక్కడ పెట్టండి, డి డైరెక్షన్ పైకి ఉండాలి, అప్పుడే హెచ్ ఇక్కడ వస్తుంది ఇమీడియట్ లెఫ్ట్లో. అంతేగా. నెక్స్ట్ ఇంకొక ఆల్ఫాబెట్ మిగిలిపోయింది. ఆల్ఫాబెట్ ఎవరు? చూడండి, అండ్ ఎండ్స్లో ఉండే ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలని చెప్పారు. ఈ ఎండ్లో బి ఉంది, కిందకు చూస్తున్నాడు, అంటే ఆ ఎండ్లో ఏ పైకి చూడాలి. నెక్స్ట్ ఇంకొక ఆల్ఫాబెట్ ఏంటి, అండ్ ఇంకొకటి వీడు కూడా డైరెక్షన్ పైకి. మిగతా వాళ్ళందరూ డైరెక్షన్స్ పైకే. సౌత్ చూసిన ముగ్గురు కూడా మనకు వచ్చేసారు, అంటే మిగతా వాళ్ళ డైరెక్షన్స్ అందరివి కూడా పైకే, వీడిది కూడా పైకే. బట్ ఈ పర్సన్ ఎవరు మెన్షన్ చేస్తాడా? నో మెన్షన్. ఒక్కసారి ఆన్సర్ చూ. ఎఫ్ అనే పర్సన్ కోసం మెన్షన్ చేశాడు ఇక్కడ.
లేదు. సో క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు ఎఫ్ ఆ పర్సన్. ఓకేనా, క్వశ్చన్లో మెన్షన్ చేయాలి, బట్ మెన్షన్ చేస్తాడు, ఎగ్జామ్లో మెన్షన్ చేస్తాడు. ఓకేనా, డోంట్ వరీ. 7 persons J, K, L, M and OP were born in different months. January, March, Jan, March, April, June, July, August, September. ఇందులో Janలో 31, 31, 30, 30, 31, 31 and 30. Okay. 2 persons were born between O and P. O కి P కి మధ్యలో ఓన్లీ 2 persons ఉన్నారు. P who was born in the month having 30 days. P 30 days మంత్లోనే పుట్టాడు. అంటే P ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. Pకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. L was born in January. So L was born in January. 3 persons were born between L and N. L నుంచి 1, 2, 3 వదిలేసి ఇక్కడ N. J is younger to M but elder to K. యంగర్ అంటే ఏంటి? తర్వాత పుట్టాలి కదా, M తర్వాతే J పుట్టాలి కదా, ఖతం. నెక్స్ట్ పర్సన్స్ బార్న్ బిఫోర్ J ఆర్ లెస్ దెన్ పర్సన్స్ బార్న్ ఆఫ్టర్ J. సో J కంటే ముందు పుట్టిన వాళ్ళు J కంటే తర్వాత పుట్టిన వాళ్ళకంటే తక్కువ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి అది ఎప్పుడు పాసిబుల్? నేను J ఇక్కడ పెట్టాను అనుకోండి, Jకి తర్వాత ముగ్గురు ఉన్నారు, Jకి పైన ముగ్గురు ఉన్నారు, అప్పుడు ఈక్వల్ అయిపోతారు కదా. Jకి తర్వాత అండ్ ముందు పుట్టిన వాళ్ళు అప్పుడు ఈక్వల్ అయిపోతారు, కుదరదు. ఒకవేళ J ఇక్కడ పెట్టాను అనుకోండి, Jకి తర్వాత పుట్టిన వాళ్ళు Jకి ముందు పుట్టిన వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి, కానీ Jకి తర్వాత పుట్టిన వాళ్ళు ముందు పుట్టిన వాళ్ళకంటే తక్కువ ఉన్నారు. సో ఇది కుదరదు. సో Jకి పాసిబుల్ ప్లేసెస్ ఏంటి? ఇక్కడ లేదా ఇక్కడ, ఈ 2 ప్లేసెస్ మాత్రమే, వేరే చాయిస్ లేదు. ఓకేనా, అప్పుడే కదా Jకి ముందు పుట్టిన వాళ్ళు ఒకళ్ళు అయితే Jకి తర్వాత పుట్టిన వాళ్ళు 6. 5. ఓకేనా, ఇప్పుడు J కోసం ఈ 2 ప్లేసెస్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ N was not born after O. N was not born after O అంటే O is born after O అంటే O పుట్టినట్టు, N తర్వాత O పుట్టినట్టు. O Nకి ముందు పుట్టలేదు అంటున్నాడు, అంటే O Nకి తర్వాత పుట్టినట్టేగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఓన్ ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్ పెట్టుకుంటే మనకి P సెట్ అవ్వాలి, అది చెక్ చేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ N కిందన O పెట్టుకోవాలి, నేను ఇక్కడ O పెట్టుకోగలుగుతాను, సో దట్ ఇక్కడ నేను P పెట్టచ్చు, పాసిబుల్. నేను ఇక్కడ O పెట్టుకోగలుగుతాను, సో దట్ ఇక్కడ P పెట్టచ్చు, అది కూడా పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ O పెట్టుకున్నాను అనుకోండి, సో P ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి, వేరే చాయిస్ లేదు కదా. నెక్స్ట్ Mకి దిగువన J ఉండాలి, Jకి దిగువలో K ఉండాలి. అండ్ అంటే J ఇక్కడే పెట్టుకోవాలి, M ఇక్కడే పెట్టుకోవాలి, K ఇక్కడే పెట్టుకోవాలి. ఆన్సర్ ఖతం. Jకి ఈ 2 పాసిబిలిటీస్ కదా, ఆ 2 ప్లేసెస్లో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకో. LMJPNKO. LMJPNKO. ఓకే, నెక్స్ట్ 8 friends A, B, C, D, P, Q, R, S are sitting around a circular table with equal distance between them but not necessarily in the same order. 4 of them are facing the center while rest of them facing outside. Okay, C sits second to the left of P. నేను థ్రెడ్ మెథడ్లో చేస్తున్నాను ఫస్ట్, తర్వాత మీకు కావాలంటే నార్మల్ మెథడ్లో చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7 and 8 members. C sits second to the left of P అన్నాడు, C అన్నాడు second to the left of P. Okay, fine. And 2 persons sit between C and D. D who is not immediate neighbor of P. ఇప్పుడు Cకి Dకి మధ్యలో 2 persons ఉండాలి. సో 1, 2 ఇటు నేను D పెట్టవచ్చు అంటే కుదరదు, ఎందుకు? D పెడితే D Pకి నైబర్ అయిపోతున్నాడు, సో D Pకి నైబర్గా ఉండకూడదు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి D ఖచ్చితంగా Cకి అటువైపు పెట్టుకోవాలి, అంటే 1, 2 వదిలేసి ఇక్కడ నేను D పెట్టుకోవాలి, వేరే చాయిస్ లేదు. S అండ్ A ఫేస్ సేమ్ డైరెక్షన్ as B. S A వీళ్ళిద్దరు కూడా ఏంటంటే సేమ్ as B. A sits second to the left of C. B is an immediate neighbor of P. B is an immediate neighbor of P అంటే ఇటు రావచ్చు, B ఇటు రావచ్చు, బట్ నాట్ ఆఫ్ సి అంటే బట్ సికి నైబర్ కాదంట. బి అనేవాడు పీకి నైబర్, బట్ సికి కాదు, అంటే బి ఖచ్చితంగా ఇటువైపే పెట్టుకోవాలి, వేరే చాయిస్ లేదు కదా. నెక్స్ట్ ఇక్కడ సాల్వ్ అయిపోయినట్టుంది. బి ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్, సో బి ఎటువైపు అయితే చూస్తారో అటువైపు అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూ అనే పర్సన్కి థర్డ్ టు ద రైట్లో ఎస్ ఉంటారు. క్యూ హూ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి. క్యూ ఇమిడియట్ నైబర్ ఆఫ్ బి అంట, బట్ బికి ఒక నైబర్ ఏమో పి, అంటే ఇంకొక నైబర్ ఖచ్చితంగా ఎవరై ఉండాలి? క్యూ. అది రైట్ సైడే పెట్టుకోవాలి, వేరే చాయిస్ లేదు. రైట్ సైడ్ అంటే ఇటువైపు పెట్టుకోండి, ఓకేనా. రైటా లెఫ్ట్ అనేది మనం డిసైడ్ చేయలేము ఇంకా. అండ్ ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ. ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ. అండ్ చూడండి ఇక్కడ సికి 1 person వదిలేసి ఏని పెట్టుకోవాలి, సి నుంచి 1 person వదిలేసి ఏ ఇటు పెట్టుకోవచ్చా? కుదరదు.
ఖచ్చితంగా సి నుంచి 1 పర్సన్ వదిలేసి ఇటువైపే పెట్టుకోవాలి. అండ్ సితో కంపేర్ చేస్తే ఎలా ఉండాలి, సికి లెఫ్ట్ సైడ్లో ఏ ఉండాలి, అంటే సి డైరెక్షన్ పైకి ఉండాలి. సో దట్ అప్పుడే మనకి ఏ అనేవాడు లెఫ్ట్లోకి వస్తాడు. ఓకే, సో పీకి లెఫ్ట్ సైడ్లో సి కాబట్టి సో పీ డైరెక్షన్ కూడా పైకి. క్లియర్? చూడండి, ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ అని చెప్తున్నాడు. ఎస్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఏ అంటే ఎస్ ఇక్కడ పెట్టుకోకూడదు. ఆల్రెడీ మనకి 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అయిపోయారు. ఇంకా థ్రెడ్ మెథడ్ అవసరం లేదు, ఇక్కడే సాల్వ్ అయిపోయింది ఆన్సర్. సో చూడండి, ఇక్కడ ఎస్ నైబర్ అంటే ఏకి నైబర్లో లేడు అంటే ఖచ్చితంగా ఎస్ ఇక్కడే ఉండాలి. అండ్ ఎస్ క్యూకి రైట్ సైడ్లో ఉండాలి. నేను క్యూకి డైరెక్షన్ పైకి పెట్టాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అండ్ ఇది థర్డ్ రైట్. కుదరదుగా. సో ఖచ్చితంగా క్యూ డైరెక్షన్ కిందనే పెట్టుకోవాలి. అప్పుడే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అండ్ థర్డ్ రైట్లో ఎస్ ఉంటాడు. సో ఈ కండిషన్ ప్రకారం థర్డ్ రైట్లో ఎస్ ఉండాలి. క్లియర్? అండ్ ఇంకొక ఆల్ఫాబెట్ మిగిలిపోయింది. ఆల్ఫాబెట్ ఎవరు? ఆర్. ఇప్పుడు డైరెక్షన్స్ ఎస్ఏ వీళ్ళిద్దరు కూడా సేమ్ యాజ్ బి అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ డైరెక్షన్, ఏ డైరెక్షన్, బి డైరెక్షన్, ముగ్గురిది ఒకే డైరెక్షన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురికి నేను పై డైరెక్షన్ ఇవ్వచ్చా అంటే ఏకి కూడా పైకి, ఎస్కి కూడా పైకి, బికి కూడా పైకి ఇస్తే నాకు అక్కడ క్వశ్చన్లో క్లియర్లీ మెన్షన్ చేశాడు 4 of them ఆర్ ఫేసింగ్ ద సెంటర్ వైల్ రెస్ట్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. 8 మెంబర్స్ అరేంజ్మెంట్లో 4 మెంబర్స్ లోపలికి చూస్తే మిగతా 4 మెంబర్స్ బయటికి చూడాలి. ఇక్కడ చూడండి, అంటే 4 మెంబర్స్ ఒక డైరెక్షన్, ఇంకొక 4 మెంబర్స్ ఇంకొక డైరెక్షన్ చూడాలి. బట్ ఇక్కడ 5 మెంబర్స్ ఒకే డైరెక్షన్ చూస్తున్నారు. సో ఇది పాసిబుల్ కాదు. అంటే పై వైపు వాళ్ళ డైరెక్షన్స్ ఇవ్వకూడదు, ఏకి, ఎస్కి, బికి. అంటే ఖచ్చితంగా వాళ్ళ డైరెక్షన్స్ కింద వైపే ఉండాలి. ఇప్పుడు కింద వైపు చూసే వాళ్ళు ఎంతమంది? 1 2 3 4 మెంబర్స్ అయిపోయారు. అంటే మిగతా వాళ్ళ డైరెక్షన్స్ అన్నీ కూడా పైకి. అంటే ఆర్ డైరెక్షన్ పైకి, డి డైరెక్షన్ కూడా పైకి. ఆన్సర్ ఇక్కడే ఖతం అయిపోయింది. ఓకే. అండ్ ఇంకొకటి లాస్ట్లో మెన్షన్ చేశాడా? లేదు. బి అవుట్ సైడ్. అంటే బి ఇటువైపు అయితే చూస్తున్నాడు, అటువైపు అవుట్ సైడ్ అయి ఉండాలి. అంటే ఇటువైపు ఇన్సైడ్. ఆన్సర్ ఖతం. ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. RCSPBQDA. RCSPBQDA. అది ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఖతం. నెక్స్ట్ క్వశ్చన్. 8 persons PQRS TVW are sitting in 2 rows in such a way that PQR and S sitting in row 1 while TUVW sit in row 2. సో చూడండి, ఇక్కడ 8 persons ఉన్నారనమాట. ఇలా నేను 2 పాసిబిలిటీస్ వేసుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఓకేనా? ఎగ్జామ్లో కూడా మీరు ఇంతే చేయొచ్చు. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది. ఓకేనా? PQRS sit in row 1 while TUVW sit in row 2. The persons of both sit opposite to each other and also they are facing towards each other. The persons of row 1 are facing towards north. row 1లో కూర్చున్న వాళ్ళు ఎవరండి? TUVW. TUVW ఎటు ఉండాలి? నార్త్ వైపు చూస్తూ ఉండాలి. అంటే ఇది row 1 అండ్ ఇది row 2. సో అప్పుడే ఈ row 1లో ఉండే వాళ్ళు ఎవరు? TUVW. వాళ్ళు చూసే వైపు నార్త్ అవ్వాలి అండ్ యువతల గ్రూప్లో ఉండే వాళ్ళు సౌత్ చూడాలి. సో వాళ్ళు ఎవరు? PQRS. ఓకేనా? నెక్స్ట్, V sit second to the left of T. V అనే పర్సన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T. The one who faces V is immediate neighbor of P. సో వీని ఫేస్ చేస్తున్న పర్సన్ ఎవరంట? P అనే పర్సన్కి ఇమిడియట్ నైబర్. అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు. P who does not face U. సో P అనే పర్సన్కి ఆపోజిట్లో ఎవరు ఉండకూడదు? U ఉండకూడదు. R does not face U. సో Uకి ఆపోజిట్లో R కూడా ఉండకూడదు. యూకి ఆపోజిట్లో ఆర్ కూడా ఉండకూడదు. అండ్ క్యూ డస్ నాట్ ఫేస్ టీ. సో క్యూకి ఆపోజిట్లో టీ ఉండకూడదు. ఓకే. ఎస్ ఈజ్ నాట్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్. సో ఎస్ పక్కన ఆర్ ఉండకూడదు. అన్నీ నెగిటివ్ స్టేట్మెంట్స్. ఎస్ డస్ నాట్ ఫేస్ టీ. ఏంటిది? క్యూ సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ వి. క్యూ ఎలా ఉన్నారంట? క్యూ ఎలా ఉన్నాడు చూడండి. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇమిడియట్ రైట్ అంటే ఇలా అవుతుంది, పైనుంచి చూసుకుంటే ఇమిడియట్ రైట్ అంటే ఇలా అవుతుంది. ఓకేనా? క్యూ సిట్స్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ద వన్. క్యూ అనే పర్సన్ ఇమిడియట్ రైట్ అంట. ఎవరికి ఇమిడియట్ రైట్ అంట? ద పర్సన్ హూ ఫేసెస్ వి.
ఎవరైతే వీని ఫేస్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఇమీడియట్ రైట్. ఎందుకంటే చూడండి, ఇమీడియట్ రైట్ అంటే నేను ఇటువైపు ఎందుకు వేసాను అంటే ఈ క్యూ అనే పర్సన్ ఈ రోలో ఉండాలి. క్యూ అనే పర్సన్ ఈ రోలో ఉండాలి కదా. ఆ రోలో ఉండే వాళ్ళు ఎటు చూస్తున్నారు? దిగువ వైపు చూస్తున్నారు. సో ఈ పర్సన్ కూడా దిగువ వైపు చూస్తుండాలి. మరి ఈ పర్సన్కి ఇమీడియట్ రైట్ అంటే ఇటువైపే కదా. ఓకేనా? సో ఇప్పుడు అరేంజ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. టీ అనే పర్సన్కి ఇమీడియట్ లెఫ్ట్లో, ఐ మీన్ సెకండ్ టు ద లెఫ్ట్లో వీన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ వీన్ పెట్టుకొని ఇక్కడ టీ పెట్టుకోవచ్చు, అదొక పాసిబిలిటీ. లేదా ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ వీన్ పెట్టుకొని ఇక్కడ టీ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ వీన్ పెట్టుకొని ఇక్కడ టీ పెట్టుకోవచ్చు. వేరే పాసిబిలిటీ లేదుగా, వేరే చాయిసెస్ లేవు. ఇప్పుడు వీకి ఆపోజిట్లో ఉండే పర్సన్కి చూడండి, వీక్ ఆపోజిట్లో పర్సన్కి ఇమీడియట్ రైట్ అంటూ ఒకటి ఉండాలి. బట్ ఇక్కడ చూడండి, వీక్ ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఇమీడియట్ రైట్ అనేది ఏది లేదు, రైటే లేదు అసలు కదా. సో ఈ పాసిబిలిటీలో మనకు ఆన్సర్ రాదు. సో వీక్ ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఇమీడియట్ రైట్లో ఇక్కడ క్యూ. మనకి ఏమని చెప్పాడు? వీక్ ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఇమీడియట్ నైబర్ పీ ఉండాలి. సో వీక్ ఆపోజిట్లో ఉండే పర్సన్కి ఒక నైబర్ క్యూ ఉన్నాడు, సో ఇంకొక నైబర్ ఇక్కడ పీ, వేరే చాయిస్ లేదు, అంతేగా. అండ్ యూకి ఆపోజిట్లో పీ ఉండకూడదు. సో యూ ఇక్కడ పెట్టుకోండి, డబ్ల్యూ ఇక్కడ పెట్టుకోండి. టీకి ఆపోజిట్లో క్యూ ఉండకూడదు, క్యూ లేడు. అండ్ ఆర్ అండ్ ఎస్ వీళ్ళిద్దరూ పక్క పక్కన ఉండకూడదు కదా. 1 సెకండ్. ఎస్ డస్ నాట్ ఫేస్ టీ. ఎస్ డస్ నాట్ ఫేస్ టీ అంటే ఎస్ ఇక్కడ పెట్టకూడదు, అంటే ఎస్ ఇక్కడ పెట్టుకోండి, ఆర్ ఇక్కడ పెట్టుకోండి, ఆన్సర్ కథ. క్లియర్? ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఈ వీడియోలో మీకు ఏ పజిల్ అర్థం కాకపోయినా నాకు ఒకసారి చెప్పండి. కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాం ఎందుకంటే టైం లేదు. ఓకేనా? చలో ఇక్కడతో క్లోజ్ చేద్దాం. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.